ఐవీఎఫ్ ప్రొసీజర్ అయింది, మాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, మరి ఎలాంటి ఫుడ్ తినాలి అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనం మెయిన్గా ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ కూడా తగిన మోతాదులో అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ డైలీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే విషయానికి వచ్చినట్టయితే ఆల్కహాల్ అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు హెవీ కాఫీ కన్సంప్షన్ అనేది కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ హెవీ మెర్కురీ కంటెంట్ ఉన్న సీ ఫుడ్ కానీ అండ్ హై సాల్టీ ఫుడ్ కానీ ఇలాంటివి మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు స్పైసెస్ అండ్ మసాలాస్ లిమిటెడ్గా తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఆయిల్స్ విషయానికి వచ్చినట్టయితే మనం కొంచెం గమనించి వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మీట్, మెయిన్గా సీ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే మనము కుక్డ్ సీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్గా రా మీట్ కన్సంప్షన్ అనేది కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనము ప్యాస్చరైజ్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ప్రాపర్గా ప్రాసెస్ చేయని మిల్క్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. సో మరి హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా మనము ఏమి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది? సో వీ షుడ్ ఫోకస్ మెయిన్లీ ఆన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అంటే ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ని మనము డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఉదాహరణకు హోల్ వీట్ కానీ లేకపోతే రాగి, జొన్న ఇలాంటివి మనము డైట్లో ఇంక్లూడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ప్రోటీన్ అనేది మనము డైట్లో ఖచ్చితంగా ఒక కాంపనెంట్ లాగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ ఫ్యాట్స్ అంటే నట్స్, సీడ్స్ ఇవన్నీ మనం డైట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా మనము గుడ్ ఫ్యాట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. అండ్ దీంతోపాటు మనము ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.